ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతని కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకునవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసినడలనేమి, ఆమెను పెండ్లి చేసుకుని పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయినడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకున్నటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలైనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను. అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగుకున్నట్లు మీరు అలాగు చేయకూడదు. ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు. అతనిపైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. తిరగటినైనను తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడినడల అతడు వానిని తన దాసునుగా చేసుకునను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగు చేసినడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి. నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినెడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకున్నటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుషుడు బీదవాడైనడల నీవు అతని తాకట్టును ఉంచుకుని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకుని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. నీ సహోదరులనేమి నీ దేశమందలి నీ గ్రామంలోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇవ్వవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వవలెను. వాడు బీదవాడు గనుక దానిమీద ఆశ పెట్టుకునియుండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో అది నీకు పాపమగును. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్షనొందును. పరదేశికే గాని తండ్రి లేనివానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తులో దాసుడవయుండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించనని జ్ఞాపకము చేసుకొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకాజ్ఞాపించుచున్నాను. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆస్వాదించున్నట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీ ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అవి పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీ ద్రాక్ష పండ్లను కోసుకున్నప్పుడు నీ వెనకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉంటివని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకాజ్ఞాపించుచున్నాను.